హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. నిన్న వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఏ రకమైన ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఎప్పుడు పుట్టింది, ఏంటి అనేది మొత్తం తెలుసుకున్నాం. నిన్న ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉన్నట్టయితే నిన్న వీడియో చూసేయండి. అలాగే నిన్న వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు కావాలంటే ఎస్ అని పెట్టమనం. దాదాపు చాలామంది కూడా వీడియో చేయమని ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పారు. కాబట్టి నేను కూడా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్లో కానివ్వండి, విక్టరీ విత్ యాష్లో కానివ్వండి, ఎటువంటి అప్డేట్స్ లేవు. కాబట్టి మనం ఈ టైంని వేస్ట్ చేసుకోకుండా మనం టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సబ్జెక్టులు తీసుకోవడం జరుగుద్ది. ఇంకా మీకు ఇలాంటి సబ్జెక్టులు కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. అలాగే కుదిరినంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఎస్ అని పెట్టినట్టయితే రేపు కూడా మరికొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా అద్భుతాలండి. మనం చనిపోయేలోపు ఇంకెన్ని చూస్తాం కూడా మనకు తెలియదు అన్నమాట. ఇవన్నీ కూడా అద్భుతాలు. ఈ అద్భుతాలని మనం తెలుసుకోవడం ఖచ్చితంగా మనకు అవసరం. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. దానివల్ల మనకు కూడా కొంత నాలెడ్జీ వస్తుంది. దాంతోపాటు ఇలాంటి టెక్నాలజీ కూడా ఉందా అని చెప్పి తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ముందుగా వచ్చేసి ఇక్కడ మనం ఒక ఫోటో వేసాం కదా, చూడడానికి పడవ షేపులో ఉంది ఫస్ట్ ఫోటో. ఇది నొప్పి లేకుండా మనిషిని పరలోకానికి పంపించే మిషన్. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఈ మిషన్లో మనం పడుకున్నామంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. అది కూడా నొప్పి లేకుండా. దీని గురించి మాట్లాడుకుంది. ఎందుకంటే నొప్పి లేకుండా పైకి పంపించే మిషన్లు కూడా వచ్చినాయి. మనకు తెలియదు. ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు, ఇంతకాలం బతికాము లేదా ఏదో ఇబ్బంది వచ్చింది కానీ నొప్పి లేకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటారు చాలామంది. మ్యాక్సిమం చెప్పాలంటే ఇది ఇండియాలో బ్యాన్ అండి. ఇండియాలో ఇలాంటి ఎప్పుడు కూడా తయారు చేయనివారు. ఇండియాలో ఇల్లీగల్ అన్నమాట. కానీ కొన్ని దేశాల్లో ఇవి లీగల్. అంటే ప్రభుత్వం మద్దతు అయితే వీటికి ఉంటుంది. వీటికంటూ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చేసుకున్న తర్వాత కొంత అమౌంట్ నుంచి మన పైకి పంపిస్తారు. ఓకే, దీని గురించి మాట్లాడుకుందాము. ముందుగా అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ఇది నిజమా కాదా, దీని మీద ప్రయోగాలు ఎలా చేశారనేది మనం తెలుసుకుందాం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనిషి ఎటువంటి కదలికలు చేయలేని వ్యక్తి, అంటే పారాలసిస్ వచ్చిన వ్యక్తి ఎటువంటి కదలికలు చేయలేడు. కాబట్టి అతను కేవలం అతని మైండ్లో ఏమనుకుంటున్నాడో అది చేసే విధంగా చేసే మరొక చిప్ సెట్ అన్నమాట. ముందు మనం ఈ మిషన్ గురించి మాట్లాడి దాని తర్వాత చిప్ సెట్ గురించి మాట్లాడదాం. ముందుగా ఈ నొప్పి లేకుండా మనిషిని దేవుడి దగ్గర పంపించే మిషన్ గురించే మాట్లాడదాం. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని స్కోరో ప్యాడ్ అంటారన్నమాట. అంటే ఇంచుమించు ఒక ఇంగ్లీష్ వర్డ్లో శవపేటిక లాంటిది అన్నమాట దీని అర్థం. ఓకేనండి. ఈ మిషన్ స్విట్జర్లాండ్లో అయితే ఉంది. ప్రజెంట్ స్విట్జర్లాండ్లో అయితే ఈ మిషన్ ఉంది. ఈ మిషన్ ఒక మనిషిని ఎటువంటి నొప్పి కలిగించకుండా పరలోకానికి పంపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది, అసలు ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒక రూమ్లోకి వెళ్ళాం. అంటే ఇది మనం ఏదైతే మిషన్ ఉందో ఆ రూమ్లోకి వెళ్ళాం అనుకుంటే నార్మల్గా ఆక్సిజన్ లెవెల్స్ వచ్చేసి 21% ఎంత ఉందనుకుంటా ఆ రూమ్లోకి. ఈ మిషన్లో పడుకోగానే అది 1% కన్నా తక్కువ వచ్చేస్తుందన్నమాట. 1% కన్నా తక్కువ ఆక్సిజన్ లెవెల్ అనేది ఈ మిషన్లో పడుకోగానే చేస్తుంది కొన్ని సెకండ్స్లో. దాని తర్వాత విపరీతమైన కార్బన్ డైఆక్సైడ్ని అయితే విడుదల చేస్తుంది. దానివల్ల మనిషి మత్తులోకి వెళ్ళిపోతాడనమాట. అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల ఆయనకి అసలు నొప్పి ఇవేమీ తెలియకుండానే కొన్ని నిమిషాల్లోనే అతనికి మరణం సంభవిస్తుందన్నమాట. ఇది ఈ మిషన్ యొక్క లక్షణం. ఓకేనండి. అంతేగాని నేను ఏదో ఈ మిషన్ దగ్గరికి వెళ్ళిపోండి మీరందరూ ఇదవ్వండి అని చెప్పట్లా. ప్రాక్టికల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి టెక్నాలజీ ఉంది వాడుకలు అనే దాని గురించి చెప్తున్నాను అంతే. ఓకేనండి. ఎందుకంటే తెలుసుకోవడం మన బాధ్యత, అంతకుమించి ఏం కాదు. ఓకేనండి. కాబట్టి ఇది మత్తు అనేది కొన్ని నిమిషాల్లో మనకు వచ్చేలా చేసి వెంటనే మనని పరలోకానికి పంపిస్తుంది అన్నమాట. ఇది స్విట్జర్లాండ్లో ఉంది. ప్రజెంట్ దీనికి అమౌంట్ కూడా మనం చెల్లించాలి. అమౌంట్ చెల్లించే ముందు కొన్ని డాక్యుమెంట్స్ సంతకం పెట్టాలి. అంటే ఇది నా సొంతంగా. ముందు ఈ మిషన్ కనిపెట్టింది కూడా ఒక డాక్టరే మిషన్ కనిపెట్టాడు. ఒకవేళ మీరు పైలోకానికి వెళ్ళాలనుకున్నా ముందు మీ బాడీ టెస్టింగ్లని చేస్తాడు. అంటే మీరు అన్కాన్షియస్లో ఉన్నారంటే మీకు తెలిసే చేస్తున్నారా లేదంటే నిద్రమత్తులో చేస్తున్నారా అన్నట్టుగా మొత్తాన్ని టెస్టులు చేసి మీ ఆరోగ్య పరిస్థితులన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు కావాలంటే మిమ్మల్ని ఆ సంతకాలు గింతకాలు పెట్టించి పరలోకానికి పంపిస్తారన్నమాట. ఇప్పుడు దీన్ని తక్కువ కాస్ట్లో కూడా తెప్పించారంట. 2000 రూపాయలకి, అంటే ఇండియన్ కరెన్సీలో 2000 రూపాయలకి. కొన్ని చోట్ల అయితే దీని యొక్క ప్రైజ్ అనేది సర్కో ప్యాడ్ అంటారన్నమాట. దీని యొక్క ప్రైజ్ అనేది కొన్ని చోట్ల అయితే 10 లక్షలు కూడా ఉంది, కొన్ని చోట్ల అయితే 2000 ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను మొత్తం ఫొటోస్తో సహా మీకు చూపించడం జరిగింది. ఓకేనండి. చూసారు కదా, ఇలాంటి టెక్నాలజీలు కూడా వచ్చేసి నొప్పి లేకుండా పరలోకానికి పంపించడం అంటే చూడండి, ప్రతి మనిషి ఏదో ఒక టైంలో కోరుకునేది మాట. అది బాగా వృద్ధులు అయిపోయిన తర్వాత ఇంకా మనకి జీవితం మీద విరక్తి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి వాటికి కూడా టెక్నాలజీ.
ఓకే, ఇది మనం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి మళ్ళా ప్రపంచ కుబేరుడు మొన్నటిదాకా, ఇప్పుడు కాదు, ఇలాన్ మస్క్ తెచ్చిన ఒక ట్రాన్స్లేట్ చిప్ మాట. అంటే ఇంచుమించు టెలిపతి చిప్ లాంటిది అనమాట. ఇది ఎందుకు టెలిపతి చిప్ అని పిలుస్తున్నాము, దీని పేరేంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఇది కొంచెం డిఫరెంట్, మన ఇస్మార్ట్ శంకర్లో ఉన్న చిప్ సెట్ లాగా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ అనమాట. దీని యొక్క పేరు వచ్చేసి న్యూరాలింక్. దీనివల్ల లాభం ఏంటంటే ఇందులో ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. దీని పేరు వచ్చేసి న్యూరాలింక్ అండి. దీని పేరు, ఈ చిప్ సెట్ యొక్క పేరు న్యూరాలింక్, సింపుల్గా N1 అని పిలుస్తారన్నమాట. ఈ న్యూరాలింక్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే పక్షపాతం వచ్చిన వ్యక్తులు, అలాగే కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తులపైన వారి ఆలోచనలు బట్టి వాళ్ళు మొబైల్ ఫోన్స్ వాడేలాగాను కంప్యూటర్ వాడే విధంగా చేస్తాయి. అంటే వీళ్ళు వాడవసలా, జస్ట్ వీళ్ళు మనసులో అనుకుంటే చాలు ఆటోమేటిక్గా అవి పనిచేసే విధంగా అయితే దీనికి కొన్ని బ్లూటూత్ కనెక్షన్ లాంటివి ఇచ్చి పనిచేసే విధంగా చేస్తారు. అంటే కదలలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా కంప్యూటర్ ప్లస్ ఫోన్ వాడే విధంగా చేయడం మాత్రం దీని యొక్క పని మాట. అది కూడా కేవలం మన ఆలోచనలు బట్టి. ఓకేనండి. కాబట్టి ఫ్యూచర్లో చూపు లేని వాళ్ళకి కూడా వారి యొక్క జ్ఞాపక శక్తి బట్టి ఇది ముందుకు వెళ్ళే విధంగా కూడా దీనిపైన ప్రయోగాలు అయితే జరుగుతున్నాయి. అంటే చూపు లేని వాళ్ళు కూడా దాన్ని చూసే విధంగా, ఎందుకంటే మన కళలో కూడా కొన్ని రకాల అయ్యి ఉంటాయి కదండి, దాన్ని బట్టి దాన్ని కూడా వాళ్ళు చూసే విధంగా చేస్తారని చెప్పి ఫ్యూచర్లో చెప్తున్నారు. ప్రజెంట్ అయితే పక్షవాతం ప్లస్ కదలేని వాళ్ళకి పనిచేసే విధంగానే ఈ చిప్ సెట్ అనేది తయారు చేయడం పడింది. ఫ్యూచర్లో కళ్ళు లేని వాళ్ళు కూడా కళ్ళు తెప్పించే విధంగా, చూపు కనిపించే విధంగా, వారి యొక్క జ్ఞాపక శక్తి సరిగ్గా పనిచేసే విధంగా కూడా ఇవన్నీ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఒక చిన్న కాయిన్ షేప్లో ఉంటుంది. మీరు చూసారు కదా, చిన్న కాయిన్ షేప్లో ఉంటుంది. అలాగే ఈ చిప్ సెట్లో వెంట్రుక కన్నా సన్నంగా ఉన్న తీగలు లాంటివి ఒక 64 దారాలు ఉంటాయన్నమాట. ఈ 64 దారాలు వచ్చేసి మనకి వాటిలో 1024 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. అంటే ఈ యొక్క 64 దారాల్లోనే మళ్ళీ 1024 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఇవి సున్నితంగా ఉంటాయి కాబట్టి వీటిని సర్జరీ చేసేటప్పుడు కూడా ఒక సర్జికల్ రోబోతోనే ఒక మనిషికి సర్జరీ చేస్తారు. ఓకేనండి, ఒక సర్జికల్ రోబోతోనే ఒక మనిషికి సర్జరీ చేపిస్తారు. ఇక్కడ విచిత్రం చూసారా, మనిషిగా చేసేది, మనకు చేసేది కూడా రోబోనే. అంటే చిప్ సెట్టే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే, అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఒక రోబో అనేది మనకి సర్జికల్గా మనకి అది ట్రీట్మెంట్ అనేది చేస్తుంది అన్నమాట. అంటే రోబోతో మనం ఆపరేషన్ చేయించుకోవాలన్నమాట. ఎంతమందికి ధైర్యం ఉంది చూడండి. ఓకే, కాబట్టి ఇది చిన్నగా ఉంటుంది, చిన్న కాయిన్ షేప్లో ఉంటుంది. దీనిలో 64 దారాలు ఉంటాయి. ఆ 64 దారాల్లో 1024 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. 1024 ఎలక్ట్రోడ్లను కలపడానికి ఒక రోబో అనేది ఇచ్చేస్తామన్నమాట. అంటే 64 దారాలు ఉంటాయి, బట్ అది కలిపేటప్పుడు ఈ 1024 ఎలక్ట్రోడ్లు దెబ్బ తగలకుండా అవి సన్నగా తీగలాగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేయాలన్నమాట. మరి ఇది నిజంగా సక్సెస్ అయిందా లేదా అన్నది మాట్లాడుకుంటే 2024 నుండి 2025పై దీంట్లో కొన్ని రకాల అప్డేట్స్ అనేవి జరిగినాయి. 2024లో ఈ నోలాండ్ హర్బ్ అనే వ్యక్తి, అంటే పేరే నోలాండ్ అంట, మంచి విచిత్రంగా ఉంది కదా ఆయన పేరు. నోలాండ్ అంటే అసలు ఏ ల్యాండ్ లేదని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే, కాబట్టి నోలాండ్ హర్బ్ అనే వ్యక్తిపై ఈ చిప్ సెట్ అనేది వేసినప్పుడు అతను పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాడు అనమాట. కానీ ఈ చిప్ సెట్ వేసిన తర్వాత అతను ఆలోచనలతో చెస్ ఆడాడంట. చెస్ అనేది ఆలోచనలతోనే ఆడగలిగాడు. దాంతోపాటు ఇంటర్నెట్లో బ్రౌజింగ్ కూడా చేయగలిగాడు, అంటే ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేయగలిగాడంట. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ 2024లోనే రెండవ పేషెంట్ కూడా ఉన్నారు. ఆయన పేరు ఎలెక్స్ మాట. ఆయన మరో వ్యక్తి. ఈయన కూడా కదలలేని పొజిషన్లో ఉన్నాడు. ఈయన కూడా విజయవంతంగా వీడియో గేమ్స్ ఆడగలిగాడు. దాంతోపాటు ఈయన కూడా ఆ బ్రౌజింగ్ అన్నీ చేయగలిగానమాట. ఓకేనండి. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ అనేది మన ప్రపంచంలో ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా రకాల టెక్నాలజీస్ వస్తున్నాయి. చూసారా, 2 సబ్జెక్టులు చెప్పడానికి ఇంత పట్టిందన్నమాట. అందుకే మరీ ఎక్కువ ల్యాగ్ లేకుండా కేవలం రోజుకి 2-3 సబ్జెక్టులు, అది కూడా మీకు డీప్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి. ఎందుకంటే టెక్నాలజీ గురించి మనం తెలుసుకోవడం వల్ల నష్టం అయితే ఏమీ లేదు కదా. ఎందుకంటే మన కంపెనీలో ప్రజెంట్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కొత్త ఏమీ లేవు. డైలీ చెప్పడం నాకు అలవాటైంది, డైలీ వినడం మీకు అలవాటైంది. కాబట్టి ఇలాంటి మంచి సబ్జెక్ట్ చెప్పడం ద్వారా మనకి ఎంతో కొంత జ్ఞానం అనేది పెరుగుద్ది అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి చాలా వస్తున్నాయండి ఒక మనిషికి ఉపయోగపడేవి. వాటి వల్ల ఎంత లాభం ఉంటుందో నష్టం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే మనం మంచిగా వాడితే అది లాభం, చెడుగా వాడితే అది నష్టం అన్నమాట. చూసారు కదా, ఈ రకమైన టెక్నాలజీ అనేది మనకు మార్కెట్లోకి
ఆల్రెడీ వచ్చి అందుబాటులో ఉంది. 2 కూడా ఆల్రెడీ వచ్చాయి, సక్సెస్ అయింది అన్నమాట. ఇంకా ఇది అప్డేట్ మోడ్లోకి వెళ్తుంది. అసలు చూపు లేని వ్యక్తికి ఒక చిప్సెట్ ద్వారా చూపు తెప్పించడం అనేది మామూలు విషయం అండి కాదు కదా. అదంతా కూడా కొంచెం డిఫరెంట్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా నిన్న మనం మాట్లాడుకున్నాము, ఎక్కువ కాలం బతకడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడని. అతను ఏమన్నాడు, అసలు మన జనరేషన్లో ఇంకెవరికి కూడా మరణం ఉండదు అన్నట్టుగా ఆయన ట్విట్టర్లో పెట్టాడు. ఓకేనా, ఇవన్నీ కూడా వింటూ ఉంటే మనకి గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఓకే, నిజమైన గూస్ బంప్స్ అంటే అంతేగాని మన వాళ్ళు అడావిడి చేసేసి హైప్ చేసేసి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, ఒక మెసేజ్ చూసేసి గూస్ బంప్ వచ్చేస్తున్నాయి అని చెప్పి అడావిడి చేస్తారు కదా, ఈ గూస్ బంప్స్ కాదండి. ఈ గూస్ బంప్స్ అంటే వెంట్రుకలు నిక్కపొడుచుకోవడం అంటే ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీలో మనం ఉన్నామా. ఇంకా టెక్నాలజీ అనేది 2050 నాటికి ఎంత డెవలప్మెంట్ అవుతుందో కూడా మనం ఊహించలేం. ఓకేనండి, మిగతా టాపిక్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కామెంట్ పెట్టండి. రేపు మిగతా టాపిక్స్ గురించి మాట్లాడదాం. అలాగే ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్కు మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను వాటికి సంబంధించిన యూట్యూబ్ ప్లేలిస్ట్ పెట్టాను. వాటి మీద క్లిక్ చేయగానే వాటికి సంబంధించిన వీడియోలన్నీ వస్తాయి, చూసి చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. దేనికి సంబంధించి అంటే మన విక్టరీ డాష్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్రెడీ మ్యాక్సిమం అన్ని వీడియోలు కూడా మనం కవర్ చేసాము. ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన కొత్త అప్డేట్స్ లేవు. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్.